మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూజ గదిలో ఈ 4 దేవుడు ఫోటోలు ఉండకూడదు. తెలియక పెడితే వెంటనే తీసి పడేయండి. లేదంటే అడుగు తినే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇంటికి అరిష్టం, అస్సలు మంచిది కాదు. చాలా చెడు జరుగుతుంది. కనుక ఎవరూ కూడా పూజ గదిలో ఈ ఫోటోలను పెట్టకండి. కోరి కష్టాలను తెచ్చుకోకండి. ఈ ఫోటోలు ఇంట్లో ఉన్న పూజ గదిలో ఉన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. కోపం పెరిగిపోతుంది. ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. మనశ్శాంతి కరువవుతుంది. ఇల్లు సర్వనాశనం అవుతుంది. కనుక ఎవరూ ఈ ఫోటోలను పూజ గదిలో పెట్టవద్దు. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. మరి ఇంతకీ ఏ దేవుడి ఫోటోలు పూజ గదిలో పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పూజ గది అనేది మన సనాతన సాంప్రదాయాలకు, ధర్మానికి ఆయువు పట్టు వంటిది. పూజ గది లేని ఇల్లు శ్మశానంతో సమానము అని పెద్దలు చెప్తూ ఉన్నారు. పూజ గది అంటే కాసేపు అక్కడ కూర్చొని ఏ ధ్యానమో జపమో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పూజ గదిలో ఉన్న దేవుడి పటాలకు, ప్రతిమలకు మనం పూజలు చేసుకుంటూ ఉంటాము. గృహంలో దేవుడి గది ప్రత్యేకం. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు దేవుడికి అలమరాలలో ఒక అరగాని, ప్రత్యేకించి ఒక మందిరాన్ని లేదా ప్రత్యేకంగా ఒక గదిని కానీ ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ప్రతిదీ శుభప్రదంగా, సానుకూల శక్తులను తీసుకువచ్చేలాగా ఉండాలి. అందుకే కొన్ని దేవతామూర్తుల చిత్రపటాలను ఇంట్లో ఉంచటం మంచిదని చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే కొన్ని దేవుడి ఫోటోలు ఇంట్లో ఉంచకూడదని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కొన్ని రకాల ఫోటోలను ఇంట్లో పెడితే, అంటే పూజ గదిలో పెడితే ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది. చేతిలోని ధనమంతా కూడా పోతుంది. మనశ్శాంతి కరువవుతుంది. ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్తారు. ఆరోగ్యం దెబ్బతింటుంది అని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ ఫోటోలు ఏమిటో చూద్దాం. మొదటిగా వారాహీదేవి ఫోటో. అవును, చాలామంది ఈ రోజుల్లో ఇంట్లో వారాహీదేవి ఫోటోని తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటున్నారు. కొంతమంది ఫోటోతో పాటు విగ్రహాలను కూడా పూజ గదిలో పెట్టేస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూజ గదిలో వారాహీదేవి ఫోటోను పెట్టకూడదు అని శాస్త్రం చెప్తుంది. వారాహీదేవి విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టకూడదు. కాదని పూజ గదిలో వారాహీదేవి ఫోటోని పెడితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. కష్టాలు వస్తాయి. ఇంట్లో స్త్రీలకు కోపం పెరిగిపోతుంది. మనశ్శాంతి కరువవుతుంది. భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు జరుగుతాయి. అంటే వారాహీదేవి ఫోటో తెచ్చి పెట్టగానే సమస్యలు రావు. వారాహీదేవి ఫోటోను ఇంట్లోకి తెచ్చిన మొదట్లో బాగానే ఉంటుంది. కానీ నెమ్మదిగా నెగిటివ్ ఎనర్జీ పెరిగి నెమ్మదిగా కష్టాలు వస్తాయి. భరించలేనన్ని కష్టాలు వస్తాయి. కనుక ఎవ్వరు చెప్పినా సరే వారాహీదేవి ఫోటోను పూజ గదిలో పెట్టవద్దు. ఒకవేళ తెలియక పెట్టినా వెంటనే తీసి పడేయండి. అంటే తీసేసి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో వదిలివేయండి, లేదా పారే నీటిలో వదిలివేయండి. వారాహీదేవి ఫోటోను మాత్రం పూజ గదిలో ఉంచకండి. ఇక రెండవ ఫోటో ఏమిటి అంటే దుర్గాదేవి ఫోటో. దుర్గాదేవి ఫోటో ఇంట్లో ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గొడవలు వస్తాయి. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది. దుర్గాదేవి ఫోటో అంటే రాక్షసుల్ని చంపుతున్నట్టు ఉన్న దుర్గాదేవి ఫోటోను పూజ గదిలో పెట్టుకోకూడదు. అలా కాకుండా అమ్మవారు పులి మీద లేదా సింహం మీద ప్రసన్నంగా కూర్చుని ఉన్న ఫోటోని అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే దేవతలు క్రూరంగా రాక్షసులను చంపుతున్నట్లుగా ఉండే ఫోటోలను పూజ గదిలో పెట్టుకోకూడదని శాస్త్రం చెప్తుంది. కేవలం దుర్గాదేవనే కాదు, వీరభద్రస్వామి, నరసింహస్వామి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టుకోకండి. అంటే అర్థమైంది కదా. దుర్గాదేవి, వీరభద్రస్వామి, నరసింహస్వామి ఈ దేవతలు రాక్షసుల్ని చంపుతున్నట్టు ఉండే ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు. అలా కాకుండా వీరు ప్రశాంతంగా ఉన్న ఫోటోలను మాత్రం పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే క్రూరంగా ఉన్న ఫోటోలను చూస్తే మనలో కూడా క్రూరత్వం పెరిగిపోతుంది. హింసాగుణం పెరుగుతుంది. కోపతాపాలు పెరిగిపోతూ ఉంటాయి. గృహస్థులకు ఈ గుణాలు ఉండకూడదు. గనుక దేవతలు రాక్షసులను చంపే ఫోటోలు ఇంట్లో లేదా పూజ గదిలో పెట్టుకోకూడదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కనుక ఈ ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూజ గదిలో పెట్టవద్దు. తెలియక పెడితే వెంటనే తొలగించేయండి. అలాగే ఒకే దేవుడికి సంబంధించిన 3 ప్రతిమలు పూజ గదిలో ఉండకూడదు. అంటే గణపతి సింగిల్ ఫోటో, శివ పార్వతులతో కలిసి ఉన్న గణపతి ఫోటో, లక్ష్మీదేవితో గణపతి కలిసి ఉన్న ఫోటో, ఇలా 3 ఫోటోలు ఉండకూడదు.
శివపార్వతులతో గణపతి ఉన్న ఫోటో ఉంటే చాలు. మళ్ళీ విడిగా వేరుగా గణపతి ఫోటో పెట్టుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒకే దేవుడికి చెందిన ఫోటోలు 2 కంటే ఎక్కువ ఉంటే ఇంట్లో మనశ్శాంతి లోపిస్తుంది, ఐశ్వర్యం హరించుకుపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఒకే దేవుడికి చెందిన 3 ఫోటోలను ఎప్పుడూ కూడా పూజ గదిలో పెట్టవద్దు. అలాగే పూజ గదిలో శివలింగాన్ని కూడా ఉంచకూడదు. అంటే శివలింగం ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేసి నివేదన చేయాలి. కొన్నిసార్లు మనకు అభిషేకం చేయటం కుదరకపోవచ్చు. అలా ప్రతిరోజు అభిషేకము నివేదన చేయలేని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోకూడదు. ఇంట్లో లింగాన్ని పెట్టుకుని పూజలు చేయకపోతే మహాశివుడికి కోపం వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఇంట్లో శివలింగాన్ని పెట్టకుండా ఉంటేనే మంచిది. అలా కాకుండా మేము ప్రతిరోజు అభిషేకం చేయగలము, పూజ చేయగలము, అంత టైం ఉంది అనుకునేవారు ఖచ్చితంగా నిక్కచ్చిగా ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు. కానీ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని ఒక్కరోజు పూజ చేయకపోయినా ఆ శివయ్యకు కోపం వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంట్లో శివుడు రుద్రతాండవం చేస్తున్న ఫోటో, శివుడు నటరాజస్వామి వారి ఫోటో, కాళికాదేవి ఫోటోలు కూడా ఉండకూడదు. ఈ ఫోటోలు ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇంటికి అస్సలు మంచిది కాదు, అరిష్టాలు జరుగుతాయి. అలాగే విరిగిన ప్రతిమలను, పగిలిన ఫోటోలను కూడా ఎప్పుడూ పూజ గదిలో ఉంచకూడదు. అలాంటి వాటికి పూజలు అస్సలు చేయకూడదు. కాదని పగిలిన ఫోటోలకు, విరిగిన ప్రతిమలకు పూజలు చేస్తే ఎంతటి ధనవంతుడైనా సరే నిరుపేదగా మారిపోతాడు. ఎందుకంటే విరిగినవి, పగిలినవి అయిన దేవుడి ఫోటోలు నెగిటివ్ ఎనర్జీని బాగా ఆకర్షిస్తాయి. ఇటువంటి ఫోటోల వలన మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. అనారోగ్యాలు, గొడవలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పగిలిన, విరిగిన ఫోటోలను పూజ గదిలో ఉంచవద్దు. అలాగే పూజ గదిలో గుడ్లగూబ మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ఫోటో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే అలాంటి ఫోటో పూజ గదిలో ఉంటే లక్ష్మి అస్సలు నిలవదు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. చేతిలోని ధనమంతా కూడా పోతుంది. కనుక ఇంట్లో ఎప్పుడూ కూడా ఇలాంటి లక్ష్మీదేవి ఫోటోను పెట్టకండి. తెలియక పెట్టినా వెంటనే తొలగించేయండి. రాబోయే విపత్తుల నుండి బయటపడండి. ఇవే పూజ గదిలో పెట్టకూడని దేవుడి ఫోటోలు. తెలియక ఈ దేవుడి ఫోటోలు ఉంటే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో, వ్యాపార స్థలంలో ఇలాంటి ఫోటోలు పెడితే అదృష్టం మీ వెంటే ఉంటుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. శాస్త్రం ప్రకారం ఇంటిలో మరియు వ్యాపార స్థలంలో కొన్ని ఫోటోలు పెట్టడం వల్ల కలిసి వస్తుందని, పనులలో విజయం కలుగుతుందని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. వ్యాపారంలో ఈ ఫోటోలు పెడితే వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగుతుంది. మరి మంచి అభివృద్ధిని కూడా పొందుతారు. అలాగే ఇంట్లో కూడా ఈ ఫోటోలు పెట్టడం వల్ల ఇంట్లో సానుకూలత ఏర్పడుతుంది. కలహాలనేవి ఉండవు. సుఖ సంతోషాలతో మీ కుటుంబం ఉంటుంది. ముందుగా వ్యాపార స్థలంలో ఏ ఫోటోలు ఉంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి చూస్తామో తెలుసుకుందాం. పెద్దలు మరియు పండితులు చెప్పిన దాని ప్రకారం వ్యాపారంలో అతి ముఖ్యంగా ఉండవలసిన ఫోటో శివ కుటుంబం ఫోటో. శివ కుటుంబం ఫోటో వ్యాపార స్థలంలో ఖచ్చితంగా ఉండాలి. ఆ ఫోటోలో శివపార్వతులు వారి వాహనాలు మరియు కుమారస్వామి, వినాయకుడు వారి వాహనాలు ఇవన్నీ కలిసి ఉన్న ఫోటోను వ్యాపార స్థలంలో పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక రెండవ చిత్రపటం అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు. అష్టలక్ష్ములు ఉన్న ఫోటో మీ వ్యాపార స్థలంలో పెట్టుకుంటే ఆర్థిక పరంగా మంచి లాభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో కూడా వ్యాపార స్థలంలో ఉండాలి. వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉంటే మీ వ్యాపారానికి ఇక తిరిగే ఉండదు. మీ వ్యాపారంలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి పటానికి ప్రతి శనివారం తులసి దళాలను సమర్పిస్తే ఇక మీ వ్యాపారానికి ఇక అడ్డే ఉండదు. ఎటువంటి అడ్డంకులు కూడా రావు. మీ వ్యాపారానికి తిరిగే ఉండదు. మీ గల్లా పెట్టి డబ్బులతో నిండిపోతుంది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కలిసి ఉన్న చిత్రపటాన్ని వ్యాపార స్థలంలో పెట్టుకుంటే ఇక మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఇక మూడవ ఫోటో కుబేరుని ఫోటో. కుబేరుడు సంపదలకు రారాజుగా పరిగణింపబడుతున్నాడు. కుబేరుడు, లక్ష్మీదేవి కలిసి ఉన్న పటం లేదా కుబేరుడు ఉన్న పటాన్ని వ్యాపార స్థలంలో పెట్టుకుంటే మీకు కుబేరు యోగం పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు.
వ్యాపారంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు కలగకుండా ఉండడానికి, వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి వ్యాపార స్థలంలో శివ కుటుంబం ఫోటో, అష్టలక్ష్మి సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటో, కుబేరుని ఫోటో, ఈ 3 ఫోటోలు పెట్టుకుంటే మీ వ్యాపారం మీరు ఊహించని రీతిలో ఉంటుంది. వ్యాపారంలో చాలా లాభాలను చూస్తారు. అలాగే వ్యాపారం బయట గోడపై దిష్టి గణపతి ఫోటో పెట్టుకోవాలి. మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తారో లేదా మీరు వ్యాపారం చేసే షాపు లేదా ఇల్లు ఏదైనా కావచ్చు, అక్కడ గణపతి ఫోటో, కనుదిష్టి గణపతి ఫోటోను మీ వ్యాపార స్థలం బయట ఉండే గోడకు పెట్టుకోవాలి. అయితే మీ వ్యాపారంపై పడే చెడు దృష్టి అంతా కూడా ఈ దిష్టి గణపతి ఫోటో లాగేసుకుంటుంది. నరదృష్టి ప్రభావం అనేది ఒక మనిషి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. మీరు వ్యాపారంలో మంచి అభివృద్ధి స్థాయిలో ఉంటే ఇతరులు ఈర్ష్యాభావంతో, అసూయతో ఉంటారు. అలాంటి వారు మీతోనే మీ పక్కనే ఉండి మీకు చెడు చేయాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి నరదృష్టి మీపై, మీ వ్యాపారంపై ఎటువంటి ప్రభావం చూపకుండా ఉండాలి అంటే కన్నుదిష్టి గణపతి ఫోటోను మీ వ్యాపార స్థలంలో పెట్టుకోండి. ఈ ఫోటో చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ఫోటోలో గణపతికి పెద్ద కళ్ళు ఉంటాయి. కలశ కిరీటాన్ని ధరించి 3 కన్నులను కలిగి ఉంటారు గణపతి. కనుదిష్టి గణపతి ఫోటోలో అష్టభుజాలతో గణపతి ఉంటాడు. ఈ కనుదిష్టి గణపతి ఫోటో చిన్నది వ్యాపార స్థలంలో బయట పెడితే వ్యాపారానికి ఎటువంటి దిష్టి తగలదు, శత్రుబాధలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. వ్యాపారం మంచి లాభబాటలో నడుస్తుంది. కనుదిష్టి ఫోటోను వ్యాపార స్థలం దగ్గర పెడితే సరిపోదు. ప్రతిరోజు ఆ ఫోటోకు పువ్వులు పెట్టాలి. అలాగే ధూపం వెయ్యాలి, దీపం పెట్టాలి. వ్యాపార స్థలానికి వచ్చినప్పుడు, వ్యాపారం నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఫోటోకి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే మీరు వ్యాపారంలో అన్ని విజయాలను కూడా పొందుతారు. వ్యాపారంలో అస్సలు నష్టాలే కలుగవు. వ్యాపార స్థలం లోపల శివ కుటుంబం ఫోటో, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటో, కుబేర ఫోటో పెట్టుకోవాలి. వ్యాపార స్థలం బయట కనుదిష్టి గణపతి ఫోటో పెట్టుకోవాలి. ఇక ఇంట్లో పెట్టుకోవలసిన చిత్రపటాలు, దైవపటాలు ఏమిటో చూద్దాం. ఇంట్లో కూడా అతి ముఖ్యంగా ఉండవలసినది శివ కుటుంబం ఫోటో. మీరు మీ పూజ గదిలో ఎన్ని ఫోటోలు పెట్టినా అందులో ముఖ్యంగా ఉండాల్సినది మీ కులదేవత ఫోటో. కులదేవత ఫోటో మాత్రం ఇంటిలో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఉండవలసిన ఫోటో శివ కుటుంబ సమేత ఫోటో. అయితే చాలామందికి తెలియక ఈ ఫోటోల విషయంలో కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు. చాలామంది ఇంట్లో కేవలం శివుని ఫోటో లేదా కేవలం పార్వతీదేవి ఫోటోను పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. శివ పార్వతులు దంపతులు కాబట్టి వీరిని విడివిడిగా పూజించకూడదు, ఇద్దరిని కలిపే పూజించాలి. అలాగే ఒక్కరే ఉన్న ఫోటోను కూడా పెట్టకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. శివ పార్వతులు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోనే ఇంట్లో పెట్టుకోవాలి. మీరు పూజ గదిలో ఫోటోలు పెట్టినా, హాల్లో ఫోటోలు పెట్టుకున్నా దంపతులుగా ఉండే ఏ దేవతా చిత్రపటాలను విడివిడిగా పెట్టకూడదు. శ్రీరాముడు ఒక్కడే ఉన్న చిత్రపటం కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. శ్రీరాముడి పట్టాభిషేకం ఫోటోను ఇంట్లో పెడితే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. శ్రీరామ పట్టాభిషేకం ఫోటోకి మనం నిత్యం పూజలు చేస్తే మన ఇంటికి శ్రీరామ రక్ష ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఇంట్లో పెట్టుకోవలసిన ఇంకొక దైవ చిత్రపటం ఏమిటి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం. చాలామందికి ఈ సందేహం ఉంటుంది. ఏమని అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా అని. మన పెద్దలు అలాగే పండితులు చెప్తున్న దాని ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ పటాలు ఎలా ఉండాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి తొడపై లక్ష్మీదేవి కూర్చుని ఉండాలి. ప్రహ్లాదుడు కూడా ఆ ఫోటోలో ఉండాలి. కొంతమందికి లక్ష్మీ నరసింహస్వామి ఇలవేల్పుగా ఉంటారు. అలాంటి వారు లక్ష్మీ నరసింహస్వామి కలిసి ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు. అంటే శాంతంగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటోను పెట్టుకోవాలి. ఉగ్ర నరసింహ చిత్రపటం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది, గొడవలు కలహాలు పెరుగుతాయి. కాబట్టి ఉగ్ర నరసింహస్వామి ఫోటోను కాకుండా శాంత స్వరూపంగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఫోటోను ఇంట్లో పెట్టుకోండి. అలాంటి ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఈ ఫోటో మీ ఇంట్లో ఉంటే మీకు శత్రుభయం ఉండదు, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఇక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కలిసి ఉన్న ఫోటోను కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పటం ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది, ఇంట్లో చాలా డబ్బు నిలుస్తుంది. అయితే ఇంట్లో నించుని ఉండే లక్ష్మీదేవి పటం ఉండకూడదు.
నించుని ఉండే లక్ష్మీదేవి పటం మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్న సకల సంపదలు తొలగిపోతాయి. కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఇంట్లో నిలబడి ఉండే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఫోటోను కానీ పెట్టుకోకండి. ఇక ఇంట్లో ఉండవలసిన ఫోటోల్లో పంచముఖ హనుమంతుని ఫోటో కూడా ఒకటి. పంచముఖ హనుమంతుని ఫోటో పూజగదిలో లేదా ఇంటిలో ఉంటే మీకు ఆ స్వామివారి అభయం ఉన్నట్లే. ఇక హాల్లో రాధాకృష్ణుల ఫోటో పెట్టుకుంటే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ప్రేమానురాగాలతో తులతూగుతూ ఉంటుంది. రాధాకృష్ణులు ఉన్న ఫోటో ఉంటే దాంపత్యంలో గొడవలు జరగవు అని పండితులు చెప్తూ ఉన్నారు. సరస్వతీదేవి పటం ఖచ్చితంగా ఉండాలి. మీ పిల్లలు చదువుల్లో మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తే సరస్వతీదేవి పటాన్ని మీ ఇంట్లో ఖచ్చితంగా ఉంచుకోండి. కాళికాదేవి ఫోటోలు ఉగ్రంగా ఉండే ఏ దేవత ఫోటోలు పెట్టుకోకూడదు. ఉగ్రంగా ఉండే దుర్గాదేవి, కాళికాదేవి, నరసింహస్వామి ఫోటోలు అస్సలు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ పెట్టుకోకూడదు. శాంతంగా ఉండే దేవుని చిత్రపటాలను పెట్టుకుంటే మీ ఇంటి వాతావరణం కూడా శాంతంగా ఉంటుంది. కొంతమంది అయ్యప్ప మాల వేసుకొని ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి వారి పటం ఇంట్లో ప్రతిష్ఠించుకుంటారు. మాల తర్వాత అయ్యప్ప స్వామి వారి పటం ఇంట్లో ఉండకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. మీరు మాలాధరణలో ఉన్నంత వరకు అయ్యప్ప చిత్రపటం ఇంట్లో ఉంచుకోవచ్చు. మాల ఇడిముళ్ళు అయిపోయిన వెంటనే ఆ పటం గుడిలో కానీ పారే నీటిలో కానీ వదిలివేయాలి. శనిదేవుని చిత్రపటాలు కూడా ఇంటిలో వ్యాపార స్థలంలో ఉండకూడదు. మీరు ఇంట్లో చాలా వరకు శాంతంగా ఉండే చిత్రపటాలు పెట్టుకోవాలి. అవి కూడా అందంగా ఉండాలి. మంచి దేవుని చిత్రపటాలను మీ వ్యాపార స్థలంలో ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దేవుడి ఫోటోలను మీ వ్యాపార స్థలంలో ఇంట్లో పెట్టుకోండి. వాటికి నియమనిష్టలతో పూజలు చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ఆ ఫోటోలకు నిత్యం దీపం వెలిగిస్తే మీ తరతరాలకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలు అలాగే పండితులు కూడా చెప్తూ ఉన్నారు. తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ పెట్టకూడదు. పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒక్కసారి శుభ్రం చేయాలో తెలియదు. ఈరోజు ఈ వీడియోలో దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాము. పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోనికి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది. పూజ గదిని శుభ్రం చేసుకునేందుకు ఎప్పుడూ కూడా చీపురును ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను చిందరవందరగా పారవేయకూడదు. వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరాలకు వెళ్ళినప్పుడు పారే నీళ్ళల్లో వాటిని వదిలివేయాలి. అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్లకు పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి. పూజకు ఉపయోగించిన పువ్వులను అందరూ నడిచే చోట వేయకూడదు. పూజకు వాడిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు. అది పెద్ద దోషం. ఇక పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ముందు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా తుడవవలెను. తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని కడిగి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి. చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరంలో మధ్యలో వరిపిండితో ముగ్గును వేసి పసుపు కుంకుమను వేయాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా క్రింద పెట్టకూడదు. ఒక పేపర్ పైన లేదా వస్త్రము పైన పెట్టవలెను. దేవుడి పటాలను ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి తర్వాత గంధపు బొట్టును దానిపై కుంకుమ బొట్టును పెట్టవలెను. దేవుడికి ఉపయోగించే దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉంటాయి కనుక వాటిని సబ్బు నీటిలో నానబెట్టి తర్వాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలెను. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా ఉండకూడదు. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు, వెండి మరియు ఇత్తడి పాత్రలను చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు.
అపరిశుభ్రంగా ఉన్న పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు. అలా చేసిన ఆ పూజ అనేది ఫలించదు. దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి. అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శుభ్రం చేసుకోకూడదు. వారంలో వచ్చే గురువారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అమావాస్య రోజున, ఏకాదశి, ద్వాదశి మరియు పండుగ రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదు. దేవుడి పటాలను పాడ్యమి తిథి మరియు గురువారము కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవటం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా సరే తప్పకుండా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు దేవుణ్ణి స్మరించుకుంటూ శుభ్రం చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.